ఇటువంటి బీసీ ద్రోహి పార్టీకి తెలంగాణలో స్థానం లేదు. నేను తెలంగాణ బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ గద్దెలను కూలగొట్టేసేయండి. మనకు అవసరం లేదు ఈ పార్టీ, బీసీలకు ద్రోహం చేసేటటువంటి పార్టీ. ఇంకా ఈ అందానికి ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 2వ తారీఖు ఏ కొత్తగూడెంలో అయితే మీరు కంప్లీట్గా బీసీలను అవమానపరిచినరో, ఏ కొత్తగూడెంలో అయితే మీరు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా 0% బీసీ రిజర్వేషన్ చేసిరో, మీరు ఇంక అక్కడికే పోయి ప్రచారం స్టార్ట్ చేస్తా అంటారు. ఏమని ప్రచారం చేసుకుంటారు? బీసీలను మోసం చేసిన ప్రచారం చేసుకుంటారా? మొన్న ఖమ్మం పోయినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది, మొత్తం యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక కొత్తగూడెంలో బీసీ ఎమ్మెల్యే గెలిచినరు. కొత్తగూడెం తప్ప బీసీలకు ఎక్కడ ఆ జిల్లా ఉమ్మడి జిల్లాలో స్థానం లేకుండే. ఇప్పుడు అదే జిల్లాలో మీరు కనీసం ఒక బీసీ సర్పంచ్కు చోటు ఇవ్వకుండా మళ్ళా పోయి అక్కడనే ప్రచారం చేస్తామంటే ఇది డెఫినెట్గా బీసీలను అవమానపరచడమే. ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే. మనకు అవసరం లేదు ఆ పార్టీ. ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్ రావు.